30 సంవత్సరాల నుంచి నేను ఒక గుడిసె లెక్క కట్టుకున్నా, ఒక ఇల్లు కట్టుకున్నా, మేకలు కాసుకుంటాను, ఇట్లా బతుకుతాను. కానీ 30 సంవత్సరాల నుంచి ఏ అధికారి వచ్చి నా దగ్గరికి వచ్చి ఇలా నువ్వు అది కట్టాలి ఇది కట్టాలని నాకు అనలే. అనకపోతే నేనేమనుకున్నా, వాళ్ళు ఏమైనా లోన్లు ఇట్లా రాస్తారు కావచ్చు, నాకేం లేదు కదా, నాకేమైనా లోన్ ఇట్లా రాస్తారు కావచ్చు అని నేను అనుకుని నేను వాళ్ళ దగ్గర పోయేటాలకు వాళ్ళు ఏం చేసారు, 20,000 రూపాయలు నువ్వు ఇంటి బిల్లు కట్టాలి అని నాకు చెప్పారు. సార్ మరి నాకు 20,000 రూపాయలు నేను ఏం పని చేసి కట్టగలుగుతాను, నా దగ్గర అయితే పైసలు ఏం లేవు కదా, నేను మేకలు కాసుకొని బతుకుతాను కదా అని నేను చెప్పేటాలకు లేదు నీ ఇంటి జప్తీ చేస్తాం అని అన్నారు. వాళ్ళు అనేటాలకు ఈ ఇల్లు ఇట్లా జప్తీ చేస్తారు కావచ్చు అని అనుకుని నేను భయపడి 5,500 రూపాయలు కట్టిన తర్వాత మళ్ళా ఒక 15 రోజుల తర్వాత వచ్చి నువ్వు మొత్తం ఉన్న డబ్బులన్నీ కట్టాలి, ఇంకా 15,000 రూపాయలు కట్టాలి తప్పది అని అన్నారు. సార్ మరి నేను 15,000 రూపాయలు కడతా, మరి నాకు ఏ సవలత లేదా, మరి నాకు రోడ్డు లేదా, నాకు సైడ్ కాలువ లేదా, నాకు కరెంట్ లేదా, మరి నేను ఏం చేయగలుగుతా, మరి నా దగ్గర ఏం లేవు కదా సార్, నేనైతే ఇప్పుడు కట్టలేను, నేను నా దగ్గర మీరు భయపెట్టిస్తేనే నేను 5,500 కట్టినా, లేకపోతే నేను కట్టబోతున్నా. 20-30 సంవత్సరాల నుంచి నా దగ్గర ఎవ్వరు పైసలు అడగడానికి రాలే, నాకు అసలు తెలియదు ఇంటి గురించి అని నేను చెప్పినాక మొత్తం గిన్నెలు బోళ్ళు అని తీసి మొత్తం బయట పెట్టింది.